యా వరదరాజు గోవిందం టీజర్ లాంచ్కి మోషన్ పోస్టర్ లాంచ్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. చేస్తున్న వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఎందుకంటే ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుందని నాకు అర్థమైంది ఇప్పుడే. ఓకే, కాదు, సముద్ర గారిని కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రసన్న కుమార్ గారిని యా అర్థమవుతుంది. యాక్చువల్లీ జనరలీ ప్రసాద్ ల్యాబ్లో ఇంత ముందు వరకు గెస్ట్లు ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పటి వరకు ఇలాంటి కెరియర్లో ఎప్పుడు జరగలేదేమో. ఇంతమంది సముద్ర గారి పేరులాగే సముద్రంలాగే ఉంది ప్రసాద్ ల్యాబ్ కూడా ఇక్కడ. సో వారిని అభిమానించే వాళ్ళు, ఆత్మీయులు, స్నేహితులు, బంధుమిత్రులు, సినిమా బంధుమిత్రులు అందరి సమక్షంలో వారి యొక్క చిత్రం టీజర్ లాంచ్ జరగడం అనేది చాలా చాలా ఆనందదాయకం. అఫ్కోర్స్ మనం వరదరాజు గోవిందం గురించి మాట్లాడదాం, దానికి సంబంధించిన కంటెంట్ని చూద్దాం, లాంచింగ్ ఈవెంట్లోకి వెళ్దాం. దానికంటే ముందుగా రామోజీరావు గారిని గుర్తు చేసుకోవాలి ఖచ్చితంగా. ఆయన ఒక లెజెండ్, ఆయన ఒక సెన్సేషన్. పురుషుల్లో మహాపురుషులు అంటాం కదా, అతి కొంతమందే ఉంటారు, ఆయన అదే అనమాట. పత్రికా రంగంలో ఆయన ఒక సెన్సేషన్ అని చెప్పాలి. మరి అలాంటి ఆయన నిన్న మనల్ని విడిచి వెళ్ళడం జరిగింది. సో వారికి ఒక్క నిమిషం మనందరం మౌనం పాటిద్దాం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ నుంచోని. అటువంటి అద్భుతమైన వ్యక్తి మనల్ని విడిచి వెళ్ళారు. బట్ ఆయన ఆశీస్సులు ఎప్పుడు మనతోనే ఉంటాయని మనం కోరుకుంటూ ఒక నిమిషం కోఆపరేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇవాళ బేసిక్గా ఎక్కడ చూసినా అయితే హడావిడి అయితే ఉందండి, ప్రసాద్ ల్యాబ్లోనే కాదు ఎక్కడ చూసినా. ఎందుకంటే ఒక పక్క ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, ఇంకో పక్క నరేంద్ర మోదీ గారు 3వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. సో ఇది ఇవాళ కాదండి, 12వ తారీఖు. యా, అది 12వ తారీఖుకి. ఆ రోజు మనం ఇంకొక ప్రోగ్రాం పెట్టుకుందాం ఖచ్చితంగా. సో యా, అలా ఏదైనా ఇవాళ ఒక మంచి రోజు. ఆ మంచి రోజున వరదరాజు గోవిందం టీజర్ లాంచ్ అండ్ అలాగే మోషన్ పోస్టర్ లాంచ్ జరుపుకోవడం చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. ఆ డైరెక్టర్స్ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. జనరల్లీ ఒకళ్ళు ఇద్దరు డైరెక్టర్స్ ఉంటే పేరు తీసుకొని స్వాగతం పలికేవాళ్ళం, కానీ ఇక్కడ చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. రేలంగి నరసింహారావు గారు, అమ్మ రాజశేఖర్ గారు, ఇలా ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. వారందరికీ కూడా అండ్ రవికుమార్ చౌదరి గారు, సో ఇలా మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు, చంద్రసిద్ధార్థ్ గారు. సో అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అండ్ అలాగే మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఇక్కడ. సో రాధామోహన్ గారు, దాము గారు, సో ఇలా ఎంతోమంది ప్రొడ్యూసర్స్ ఇక్కడికి, ప్రసన్న గారు, ఇలా డిఎస్ రావు గారు, ఇలా ఎంతోమంది రావడం జరిగింది. వారందరికీ కూడా అండ్ శోభారాణి గారు, సో వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ మంచి యాక్టర్ శుభలేఖ సుధాకర్ గారు ఇవాళ అఫ్కోర్స్ ఈ చిత్రంలో ఆయన యాక్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి రావడం చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. శుభలేఖ సుధాకర్ గారిని చూస్తూ ఉంటే చాలా మంచి మనిషి, అత్యంత అద్భుతమైన నటన మనందరి ముందుకి తీసుకొచ్చి మనందరి అభిమానాన్ని చూరగున్న వ్యక్తి. సో వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే డాక్టర్ రవిశంకర్ గారు. సో ఏంటి అలా సడన్గా నేను మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకుంటున్నారా? బేసిక్గా నాకు ఆయన ఎనర్జీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ అస్సాంలో చాలా చాలా పెద్ద యాక్టర్స్ అండి వీళ్ళిద్దరూ, రవి కానీ ప్రీతి కానీ అక్కడ. సో అక్కడ ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకొని ఇప్పుడు ఈ చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర సీమలోకి అడుగు పెడుతున్నారు ఈ యాక్టర్స్. సో వాళ్ళకు కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. వెల్కమ్ టు టాలీవుడ్. నౌడేస్ బౌండరీస్ లేవు. సినిమా మన వాళ్ళు అక్కడ వరకు వెళుతున్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడ వరకు వస్తున్నారు అనమాట. ఆ భాషలోనే తీయాలి, భాషకి పరిమితం కాలేదు చిత్రం, అంతకు మించి వెళ్ళిందనమాట. సో అందుకనే అక్కడి యాక్టర్స్ కూడా ఇక్కడికి వచ్చి యాక్ట్ చేయడం, వాళ్ళని మనం ఎంతో ఘనంగా వెల్కమ్ చేయడం కూడా చాలాసార్లు చూడడం జరిగింది. ఎస్, మరి ఈ చిత్రం కూడా అలానే. సముద్ర గారి చిత్రాలు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి. అండ్ సముద్ర గారు మామూలుగా కాదు, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో వస్తున్నారు. రీసెంట్గా ఇంతకుముందు ఒక చిత్రంలో కలవడం జరిగింది, మళ్ళీ ఇంకొక చిత్రంతో, అండ్ ఆ తర్వాత ఇంకో చిత్రం ఉంది అంటున్నారు. ఇది చాలా చాలా ఆనందదాయకం. అండ్ మీరు ఇలానే ఇంతే ఫోర్స్గా ముందుకు వస్తూ ఉండాలని, మంచి సక్సెస్లతో ముందుకు దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ సముద్ర మూవీస్కి, శివమహతేజ ఫిలిమ్స్కి కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ, అరుణ్ గారికి అండ్ సముద్ర గారికి అండ్ ఈ చిత్రం యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ, మరి ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ని మనం ముందుగా లాంచ్ చేద్దాము. మోషన్ పోస్టర్స్ డైరెక్టర్స్ చేతుల మీదుగా జరుగుతుంది. ఫర్ దట్ ఇప్పుడు విడివిడిగా కూర్చుని ఉన్నారు, అందరినీ కలపడం అంటే కొంచెం కష్టం. బట్ ఎనీహౌ నేను మైక్ అక్కడికి పంపిస్తాను, ఒక దగ్గరికి చేరాల్సిందిగా కోరుకున్నాను. రేలంగి నరసింహారావు గారిని, అలాగే ముప్పలనేని శివ గారిని, చంద్ర మహేష్ గారిని. కాదు, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు కాదు, వాళ్ళది విడిగా ఉంది. రవికుమార్ చౌదరి గారు, వాళ్ళకి మేము వేరే ప్లాన్ చేసాం. ఇది నా డైరెక్షన్లో జరుగుతున్న ప్రోగ్రామ్. డైరెక్టర్స్ అందరూ దీన్ని గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. సో అక్కడ నుంచి ఐ రిక్వెస్ట్ వరదరాజు గోవిందం మోషన్ పోస్టర్ లాంచ్ అని చెప్పండి.
రెడీ 3, 2, 1. వరదరాజ గోవిందం పోస్టర్ రిలీజ్. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చెప్పారు. ఒకళ్ళు మాస్ యాక్షన్ అయితే ఇంకొకళ్ళు క్లాసీ ఫిలిమ్స్ తీసిన మన ముందుకు వచ్చిన డైరెక్టర్స్ కాబట్టి. సో ఎస్, వరదరాజు గోవిందం మోషన్ పోస్టర్ ప్లే. చాలా పవర్ఫుల్గా వినిపించింది, అసలు మామూలుగా లేదు, క్రేజీ. ఇప్పుడు మరి కొంచెం ముందుకెళ్ళి టీజర్ని కూడా చూసేద్దాం మనము. వరదరాజు గోవిందం, మరి ఈ టీజర్ని లాంచ్ చేయవలసిందిగా నేను ప్రొడ్యూసర్స్ని కోరుకుంటున్నాను. సో ముందుగా ఐ రిక్వెస్ట్ రాధామోహన్ గారిని అండ్ అలాగే డిఎస్ రావు గారిని, ప్రసన్న కుమార్ గారిని అండ్ దాము గారిని, శోభా మేడంని, ఆచంట గోపి గారిని, చంద్ర గారు, అంటే డైరెక్టర్స్లో పిలిచామండి ఆయన్ని. సో యా, అందరూ కలిసి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి టీజర్ని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఒక పని చేద్దామండి, మైక్రోన్. వరదరాజు గోవిందం టీజర్ లాంచ్ అనండి. ఓకే అండి, రెడీ. యా, 3, 2, 1. వరదరాజ గోవిందం టీజర్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ నైస్. సో అలా యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు మైథాలజీని కూడా టచ్ చేసి వరదరాజు గోవిందం అన్న చిత్రం మనందరినీ ఆకట్టుకోవడానికి మన ముందుకు వస్తుంది. అండ్ సముద్ర గారు, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ అలాగే అరుణ్ కుమార్ గారు కూడా, సముద్ర గారి వాళ్ళ అబ్బాయి. సో వారికి కూడా, అంటే ఒక పక్క ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తూ ఇంకో పక్క దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు సముద్ర గారు. అండ్ సౌండ్ చాలా చాలా బాగుంది రవి గారు, 2 కూడా అని చెప్పాలి. అండ్ అలాగే ఇంకో రవి గారు హీరో రవి గారు, అండ్ చాలా చాలా బాగా చేశారు. అండ్ ఎస్, ఇంకా ఉన్నాయి, ఇంకా మరిన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఇది జస్ట్ టీజర్, దీని తర్వాత ట్రైలర్, ఇలా ఎన్నో సెలబ్రేషన్స్ ఉంటాయి. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ అరుణ్ కుమార్ గారు, సాయి అరుణ్ కుమార్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఓకే, వారి నాన్నగారినే రావాల్సిందిగా సముద్ర గారిని, డైరెక్టర్ ప్రొడ్యూసర్, సో సముద్ర గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ అలాగే కో ప్రొడ్యూసర్ శ్రీహరి గారిని అండ్ కోటేశ్వరరావు గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో సుబలేఖ సుధాకర్ గారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఐ రిక్వెస్ట్ దాసన్న ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఖదీర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. కళ్యాణ్ చక్రవర్తి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా మన హీరో హీరోయిన్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ప్రీతి కొంగన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఈ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెడుతున్న, అస్సాంలో ఆల్రెడీ సూపర్ హీరోగా తన పేరు తెచ్చుకోవడం జరిగింది, రవి జంగ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఓకే, కూల్. అయితే ఇప్పుడు వేదిక మీద డిఓపి, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరో హీరోయిన్ని వదిలేసి మిగతా వాళ్ళందరూ ప్లీజ్ మీ సీట్స్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రశాంతంగా మీరు వీక్షించవచ్చు. అండ్ సుబలేఖ సుధాకర్ గారిని వేదిక మీద ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. సారీ సార్, ప్లీజ్ బియర్, ప్లీజ్ సార్. ముందే చెప్పేశారు, షార్ప్గా మాట్లాడాలి. ఇక్కడ వచ్చిన అందరికీ నమస్తే. మై ఆల్ ప్రొడ్యూసర్స్, ఆల్ మై డైరెక్టర్స్, నమస్తే. యాక్చువల్లీ నాకు సముద్రకి చాలా కనెక్షన్ ఉంది. ఈ డైరెక్టర్కి సూపర్ గుడ్లో నా తమిళ్లో మంచి డ్యాన్స్ మాస్టర్ ఉన్నాను టాప్లో. తెలుగులో నాకు ఇంట్రొడ్యూస్ చేయలేదు. సో ఫస్ట్ సాంగ్ సింహరాశి సాంగ్ ఇచ్చారు. அப்போ சௌதி சார் வந்து డైరెక్ట్ వెళ్ళి చూడబోదు డైరెక్టర్ ఒప్పుకున్నారు, కొత్త మాస్టర్. సో థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్నారంటే సముద్ర గారు మీరే. సో నేను ఏ ఫంక్షన్ అయ్యాక ఈ గెటప్తో ఎక్కడ వెళ్ళలేదు, నేను సముద్రం కోసం వచ్చాను. నా అబ్బాయి మూవీ సూపర్గుడ్లో షూటింగ్ జరుగుతుంది, ఫినిష్ అయింది. దానికి యాజ్ ఏ డైరెక్టర్ రావాలి, ఒక క్యారెక్టర్ రావాలి. నేను నైట్ పిలిచాను, యాజ్ ఏ డైరెక్టర్ సీన్ ఉందంటే అది ఏంటి ఏమి అడగకుండా మార్నింగ్ 7కి వచ్చేసారు. ఐ నెవర్ ఫర్గెట్ సముద్ర గారు. సో ఆల్ డైరెక్టర్స్ అండ్ మోషన్ పిక్చర్ టీజర్ ఎంటాస్టిక్ ట్రెండ్లో ఉంది. నా దేవుడు ప్రే చేసిన ఈ మూవీ హిట్ అవ్వాలి సముద్ర గారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యా ప్లీజ్. అమ్మ రాజశేఖర్ గారు నేను కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేసాము. అలాగే జూనియర్ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అండి మీరు కూడా. సభ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా ఆఫ్ ద డయాస్ సుబలేఖ సుధాకర్ గారు, సుమన్ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఇక్కడ ఉండడం చాలా సంతోషం. అదేవిధంగా మీడియా
పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి ఈ సాయంకాలం మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. సముద్ర గారి గురించి నాకు అంతే, ఆయన గురించి చెప్పేంత పెద్ద వయసు నాకు కూడా లేదు. అయినప్పటికీ సింహరాశి ఒక సినిమా మనందరూ చూసాం, చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాంటి దర్శకులు సముద్ర గారు, అలాంటి మంచి దర్శకులు ఈరోజు వరదరాజు గోవింద్. నాకు ఆ టైటిల్, ఆ టీజర్ చూస్తున్నప్పుడు కొన్ని అంశాలు చాలా క్లుప్తంగా నా బ్రెయిన్లో స్ట్రైక్ అవుతూ ఉన్నాయి. అసలు గోవిందుడు ఎవరు? గోవిందుడు అంటే ఏంటి? శ్రీకృష్ణుడు వారిలో ఉన్నటువంటి 16 డివైన్ క్వాలిటీస్ ఏంటంటే ధర్మాన్ని కాపాడడం, శాంతి, ట్రూత్, అదేవిధంగా అహింసని కూడా ఆయన పాటిస్తూనే సహనం కలిగి మాస్టరీ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ అండ్ కంట్రోల్ అనేది మన శ్రీకృష్ణ భగవాన్లో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణాలు. ఈ యొక్క అంశాన్ని 16 డివైన్ క్వాలిటీస్ని ఈ సినిమాలో ఆ టైటిల్ చూసిన నాకు అర్థమైంది. వరదరాజు గోవిందుడు అంటే వరదరాజు రూపంలో ఉన్నటువంటి గోవిందుడు, వరదరాజు రూపంలో ఉన్నటువంటి గోవిందుడు. ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి హీరోయిన్ రియల్లీ దే హవ్ డన్ వండర్ఫుల్ జాబ్ ఆన్ ద స్క్రీన్. అయితే మన ప్రత్యక్ష దైవం, సపోజ్ శ్రీకృష్ణ భగవంతుడే ఇప్పుడే ఇక్కడ ఉంటే ఆయన ఎలాగ రియాక్ట్ అవుతారు, లోకంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకి ఆయన ఎట్లా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా ప్రతిస్పందిస్తారు, ఏ విధంగా అన్యాయాన్ని అరికడతారు అనే అంశాన్ని ఆయన శ్రీకృష్ణ వాళ్ళ రూపాన్ని, ఆ భగవంతుని రూపాన్ని హీరోకి ఇచ్చి ఆయన యొక్క క్వాలిటీస్ని ఈయనలో చూపించారనేది నేను స్పష్టంగా అర్థం చేసుకోగలిగాను. ఇలాంటి మైథలాజికల్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి దాంట్లోనే కాంటెంపరీ ఇష్యూస్, ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు, భారతదేశం అనేక సంస్కృతుల సమ్మేళనం, భారతదేశం ఒక గొప్ప దేశం, అనేక రాజులు, దేవతలు, దేవుళ్ళు కలిగినటువంటి ఇలాంటి దేశంలో మన శ్రీకృష్ణుల వారిని 8వ అవతారంగా, నాకు తెలిసి పురాణాల మీద అంత అవగాహన లేదు మైథాలజికల్లీ, అయినప్పటికీ 8వ అవతారం శ్రీ విష్ణుమూర్తి యొక్క 8వ అవతారం అటువంటి లార్డ్ విష్ణు యొక్క 8వ అవతారమే మన శ్రీకృష్ణుల వారు అని అంటారు. ఆయనకి కలిగినటువంటి 16 క్వాలిటీస్ని 16 డైమెన్షన్లలో ప్రతి ఒక్క సీన్లో పోర్ట్రేట్ చేశారని నేను నమ్ముతున్నాను. అదే చూస్తేనే ఆన్ ద స్క్రీన్. ఆల్ ద బెస్ట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ వాజ్ రియల్లీ సూపర్. ఐ congratulate all the hero and the heroines and all the cast and crew of this team. Wishing all the best. Wishing you a successful blockbuster movie. Thank you very much. Thank you very much. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు ప్రీతి కొంగన. నేను కొంచెం తెలుగు తెలుసు. My heartfelt gratitude to all of you and much love and respect all of you present out here. Thank you everyone. Thank you making me a part of this stage, making me a part of this huge, the largest Tollywood industry. From Jollywood, my small industry from Assam, Guwahati. In Assam, I work as an actor. From Jollywood to this largest Tollywood, it has been a wonderful yet thrilling experience and journey. And my heartfelt thank you and gratitude to Samudra sir, Ravi Anna, and all of you, sir, sharing this stage and sharing the screen space all with you legends. It's such a privilege and I feel honored. Thank you everyone for welcoming me here, making me a small part of this, and thank you everyone. Please bless me, bless us. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇంతకుముందు చెప్పడం జరిగింది రవి గారు బ్యాక్గ్రౌండ్ ఏంటి అని. అస్సాంలో వెరీ పవర్ఫుల్ ఇది, అండ్ అంతేకాకుండా మంచి హీరో కూడా. మరి ఇక్కడ ఈ చిత్రం ద్వారా మనందరి ముందుకి వస్తున్నారు వరదరాజుగా. సో డెఫినెట్గా అక్కడ శ్రీకృష్ణుడు హెల్ప్ చేస్తున్నారు, ఇక్కడ సముద్ర గారు హెల్ప్ చేశారనమాట తెలుగులో లాంచ్ అవ్వడానికి. అండ్ ఈ చిత్రం ద్వారా తెలుగులోనే కాదు, పాన్ ఇండియా లెవెల్లో ఆయన ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈ ఫిలిం వరదరాజు గోవిందం సినిమా హీరో సో రవి జంగ్ విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. నాకు కొంచెం తెలుగు తెలుసు. సో మై నేమ్ ఇస్ రవి జాంఘు. Like some say Ravi J, Ravi
Jugnu, Ravi Junjun. I know it's quite difficult. So, thank you. First of all, I like to say thanks each and everybody who's present here. Thanks to our most senior actor, Sudhakar sir, Suman sir. I'm a big fan of yours, sir, from childhood. Thanks to Samudra Garu, producers Garu, Ravi Garu, Shobarani ma'am, thank you. Rajesh ji, thank you. I'm already working as an actor in a couple of industry like Hindi, Assamese, Punjabi and Haryanvi. But as an actor, whenever I watch South films, तो एक अंदर का जो एक एक्टर होता है वो ऐसे ऐसे बाहर निकल के आता था कि यार will I get chance to work in this industry? Will I be part of this industry someday? And every day I used to sow this dream. And a wise man said once that जब आप पूरी शिद्दत से किसी चीज़ को चाहते हो तो पूरी कायनात आपको चीज़ें दे देती है. And that's happened to me. Thank you for welcoming here. And Varadaraj Govindam is just not a film for me, sir. This is more than that. In this age, I got to know what is Bhagavad Gita and what the value of Bhagavad Gita. Or I got to know that why South films has a more success number than any other industry. I got to know after like one day shoot, when I saw Samudra sir in this age, like 15 hours, 16 hours, उनका energy down ही नहीं होता है. From morning to midnight, he just running and running and running. And I was so surprised and I got to know कि these people, they don't make film on set. They make film 24/7 in the head. For them, satisfaction is cinema. And seriously, I was like so happy and I just thanks to God one day and my dad that yes, I'm having some blessings. Otherwise, there are lots of actors from North. They work in South industry, but most of them or all of them get chance as a negative lead or, you know, that kind of character. But I'm blessed that I'm doing films here as a hero, which is not less than a dream for me. So thank you so much each and everybody. Special thanks to Samudra Anna. ये विश्वास आपने जो मुझ पे दिखाया. I was like very nervous कि I don't know मतलब I'll be able to do it or not. But as you all people said कि you've done a good, तो मुझे लग रहा है कि yes, I have done a little bit of goodness. So again, thank you so much. Thanks the media. Thank you everybody. Maybe I don't know the name because I'm new in this world, in this industry. But yes, from my side, just I salute to you. Thank you, sir. Thanks for coming. And thank you so much. Jai Sri Krishna. Thank you, Ravi. Thank you so much, and you've done a fantastic job and good luck. Long way to go. Thank so you, looking ma'am. forward. Thank you. Thank you. And now, నిజంగా ఇందాక ఎవరో చెప్పారు సముద్ర గారి టైటిల్స్ నిజంగా సూపర్ హిట్ అన్నమాట సినిమా. ఓకే, Ravi wanted to add something. Oh, I'm so sorry. I forget at one line. Thank you, Preeti ji, for your unconditional support from day one to till here. She's just amazing. Thank you so much. Thank you. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ యా నేను అక్కడ ఆగాను. యా టైటిల్స్ ఆల్వేస్ అంటే సినిమా వచ్చే ముందు క్యాచీగా ఉండాలి టైటిల్ అంటుంటారు. సో ఆ విషయంలో పర్ఫెక్ట్ అనమాట. అట్ ద సేమ్ టైం లైక్ సింహరాశి సినిమా ఎవర్ గ్రీన్ సినిమాలు ఉంటాయన్నమాట. కొన్ని అంటే ఎన్ని తరాలు మారినా డేస్ ఎంత వెళ్ళిపోతున్నా కూడా ఆ సినిమాలు ఎప్పటికీ అలానే ఉంటాయి. అలాంటి సినిమాలు ఇచ్చారు సముద్ర గారు. సో అందుకనే ఇంతమంది వాళ్ళు ఇక్కడికి రావడం జరిగిందనమాట. రీసెంట్గా రామ జన్మభూమి అన్న దాని టీజర్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. వెంటనే నాకు తెలిసి చాలా తక్కువ సమయంలోనే మళ్ళీ మనకి వరదరాజ గోవిందం అన్న సినిమాతో ఆయన వస్తున్నారు ప్రొడ్యూసర్గా అండ్ డైరెక్టర్గా. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ ద లెజెండరీ డైరెక్టర్ సముద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.
డైరెక్టర్, ప్రొడ్యూసర్ సముద్ర గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. శివమహాతేజ ఫిలిమ్స్ బ్యానర్ పైన నిర్మిస్తున్నటువంటి వరదరాజు గోవిందం చిత్రానికి విచ్చేసినటువంటి మా ప్రొడ్యూసర్స్, మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారికి, దాము గారికి, మా అమ్మ శోభా గారికి, రాజేష్ పుత్ర గారికి, ఆచంటు గోపి గారికి, రాధామోహన్ గారికి, డిఎస్ రావు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా టిఎఫ్డిఏ, మా దర్శకులు అందరూ, రేలంగి నరసింహరావు గారు, మా అన్నయ్య ముప్పలనేని శివ గారు, మా అన్నయ్య చంద్రమహేష్ గారు, రవికుమార్ చౌదరి, శివనాగ్, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఇంతమంది వచ్చారంటే చాలా సంతోషం ఈ సినిమాని ఆశీర్వదించడానికి. ముఖ్యంగా అలాగే మా మిత్రులందరికీ ఈ ఫంక్షన్ని సక్సెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ఇవాళ ఈ మీటింగ్కి ఎన్ని ఉన్నాయంటే, ఒక పక్కన ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంది, అది సక్సెస్ అక్కడ. ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, అక్కడ ఫుల్లు. అలాగే ఈ రోజున ఇక్కడ వరదరాజు గోవిందం చిత్రాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన ఇంతమందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ చిత్రానికి పనిచేసినటువంటి కెమెరామెన్ శ్రీ వెంకట గారికి, ఎడిటర్ నందమూరి హరి గారికి, ఎన్టీఆర్కి, అలాగే మా మేకప్ భాషా గారికి, కాస్ట్యూమ్ మెహబూబ్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా నా అభిమాన హీరో మా గురువు గారు సుమన్ గారు ఎంత మంచి మనిషి అంటే, అప్పటి నుంచి ప్రతి ఒక్కరిని ఎవరు పిలిచినా వాళ్ళని బ్లెస్ చేసి వాళ్ళందరూ ఎదగాలని మొదటగా ఉండే వ్యక్తి మా అభిమాన హీరో మా సుమన్ గారు. థ్యాంక్ యూ గురూజీ. అలాగే శుభలేఖ సుధాకర్ గారు, మన అందరికీ తెలుసు, శివ సినిమా నుంచి ఈరోజు వరకు కూడా ఆయన అద్భుతమైన నటులు. అలాంటి గురువు గారు కూడా ఈ చిత్రంలో చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రంలో సుమన్ గారు, శుభలేఖ సుధాకర్ గారు ప్రాణం. అలాగే ఇక మా హీరో రవిజంగ్ ఒక బ్రదర్ లాగా అనమాట, చాలా మంచి హీరో. ఒక రవితేజ, ఎన్టీఆర్, ఇలాంటి ఒక ఫుల్ ఎనర్జీ, ఒక కరెంటు పాస్ అయినట్టు ఉండే ఎనర్జీ హీరో మా రవిజంగ్. అద్భుతంగా చేశాడు ఈ సినిమాలో. ఇంకా మా కాంబినేషన్లో చేస్తున్నాం. చాలా మంచి వ్యక్తి. తనకి ఈ సినిమా ద్వారాగా అద్భుతమైన సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా హీరోయిన్ ప్రీతి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిది, చాలా వర్క్ కోఆపరేటివ్. మాతో ఎన్ని రోజులు నైట్ జరిగితే అన్ని రోజులు మాతో వచ్చి తను కోఆపరేట్ చేస్తూ తను చాలా మాకు హెల్ప్ చేసింది. చాలా మంచి అమ్మాయి అన్నమాట. బికమ్ ఏ బిగ్ హీరో సౌత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వరదరాజు గోవిందం మనందరికీ పెద్ద సక్సెస్ అవుతుంది. ఇక ముఖ్యంగా ఈ సినిమా ఒక కృష్ణుడి బ్యాక్డ్రాప్లో, ఒక హనుమాన్లో కనుక ఒక హనుమంతుడి బ్యాక్డ్రాప్ ఎలాగో ఈ చిత్రంలో కృష్ణుడు బ్యాక్డ్రాప్ అలా ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో ఇంకా చాలా గొప్ప కథ ఈ సినిమా. ఈ సినిమా పాన్ ఇండియా 6 భాషల్లో ఈ చిత్రం నిర్మించడం జరిగింది. ఇది ఆగస్టు రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఈ సినిమాని ఈరోజు వచ్చి సక్సెస్ చేసినట్టుగా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా భారతదేశం అంతా గర్వించదగ్గ సినిమా అవుతుంది. భారతదేశం అంటే భగవద్గీత, భగవద్గీత అంటే భారతదేశం అని శ్రీకృష్ణుడు వాక్యాన్ని నిజం చేస్తుంది ఈ వరదరాజు గోవిందం చిత్రం. బిగ్ సక్సెస్గా నా లైఫ్లో మళ్ళీ ఒక సింహరాశి ఎలా హిట్ అయిందో, శివరామరాజు ఎవడైతే నాకేంటి ఎలా హిట్ అయినాయో అలాంటి ఒక గొప్ప సక్సెస్ అయ్యే సినిమా ఇది. పోస్టర్ చూస్తేనే తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మా గురువు గారు శుభలేఖ సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కరెక్ట్. సో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో ఎప్పుడు మనల్ని ఆకట్టుకునే ఆయన గొంతు కానీ ఆయన హావభావాలు కానీ అత్యద్భుతంగా ఉంటాయి. శుభలేఖ సుధాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సభా సరస్వతికి నమస్కారం. వరదరాజు గోవిందం ఈ పోస్టర్ అండ్ టీజర్ లాంచ్కి విచ్చేసిన దర్శకులు, నిర్మాతలు అని అనడం కన్నా సముద్ర గారి మీద ఉన్న ఆప్యాయత, ప్రేమ, స్నేహం, దాంతో మీరందరూ వచ్చి ఆశీర్వదించారు. దానికి మేము కృతజ్ఞులం.
from the team point of view. Thank you, media, electronic media, and also the print media. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరూ నాకు డెఫినెట్గా తెలుసు, అతిథులు ఎవరు కారు, సముద్ర సార్కి ఆప్తులు, ఆత్మీయులు. థ్యాంక్ యూ అండి మీరందరూ వచ్చినందుకు. ప్రతి మనిషిలోనూ బలము ఉంటుంది, బలహీనత ఉంటుంది. ఒక్కొక్కసారి బలం బలహీనత అవుతుంది, బలహీనత బలం అవుతుంది. దాన్ని కరెక్ట్గా ట్యాప్ చేస్తేనే మంచి జరుగుతుంది. అదే మన రామాయణం, మన భారతం, అదే ఈ వరదరాజు గోవిందం. ఇందాల మేడం మాట్లాడుతూ సినిమాకి భాష లేదు అన్నారు. కరెక్ట్, సినిమాకి ఇప్పుడే కాదు ఎప్పుడూ భాష లేదు. నాకు తెలిసి ఈ భూప్రపంచంలో ఎవరు ఎక్కడ పుట్టినా నవరసాలు లేకుండా పుట్టరు. దాన్ని కరెక్ట్గా టచ్ చేయాలి. అదే ఎమోషన్, దట్ ఈస్ లాంగ్వేజ్. అందుకనే మనం ఇంగ్లీష్ సినిమాలని ఆదరిస్తాం, హిందీ సినిమాలని ఆదరిస్తాం, మన సినిమాలను కూడా మనం ఆదరిస్తున్నాం. ఇప్పుడు మన సినిమాలే యావత్ ప్రపంచంలో, యావత్ దేశంలోనూ ఆదరిస్తున్నారు. ఇట్ ఈస్ ఓన్లీ ది ఎమోషన్, వెదర్ ఇట్ ఈస్ లవ్, లైక్, హేట్రెడ్, వెంజన్స్ ఆర్ ఎనీథింగ్. ఈ సినిమా నాకు డెఫినెట్గా తెలుసు. అన్ని లాంగ్వేజ్లో పెట్టారు, ఇంగ్లీష్లో కూడా డబ్ చేస్తున్నారా? టైటిల్ ఇంగ్లీష్లో కూడా వచ్చింది. అది చెప్తే నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను దానికి. మీరందరూ వచ్చినందుకు చాలా చాలా సంతోషం. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, దీవెనలు మా టీం పట్ల ఉండాలని, మీరందరూ మనసా వాచా కర్మణ ఈ సినిమా పెద్ద విజయం కావాలని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. శిరస్సు వంచి మిమ్మల్ని అడుగుతున్నాను. సమయం అయింది కనుక నేను ఎక్కువ మాట్లాడను. సింపుల్గా సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ యూ ఆల్. నమస్కారం. థ్యాంక్ యూ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా, సో చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదండి. సినిమాగా చూస్తారు సుమన్ గారు. ఎప్పుడు సుమన్ గారు ఉంటే ఆ సినిమాని మనం చూస్తూ ఉంటాం, అతి పెద్దగా చేస్తూ ఉంటాం అనమాట ఆడియన్స్. సో థ్యాంక్ యూ సుమన్ గారు, మీ సపోర్ట్ ఎప్పుడు ఒక యాక్టర్గా, ఒక హీరోగా మీరు సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ మెయిన్ పిల్లర్గా వరదరాజు గోవిందాన్ని కూడా ముందుకు తీసుకెళ్లారని సముద్ర గారు చెప్పడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సుమన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నా అందరికీ నమస్కారం. సో చాలామంది నేను వచ్చే ముందు మాట్లాడే ఉంటారండి, లేట్గా వచ్చినందుకు క్షమించాలి. నేను యాక్చువల్లీ వేరే ఒక ప్రోగ్రామ్ శిల్పకళా వేదికలో ఆల్రెడీ కమిట్ అయి ఉన్నాను. ఇది కొంచెం తర్వాత దీని ఇన్విటేషన్ వచ్చింది. సో వాళ్ళకి అంటే అది మొత్తం ఐఏఎస్ ఆఫీసర్స్, మళ్ళీ వాళ్ళతో ఎందుకు గొడవ చెప్పేసి అక్కడ వెళ్ళిపోయి ఒక గంట సేపు కూర్చొని వాళ్ళని కొంచెం సాటిస్ఫై చేసి, ఇట్ వాజ్ అ డాన్స్ ప్రోగ్రామ్ అండి. మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు కూచిపూడి డాన్స్. సో మధ్యలోనే ప్లేస్ వచ్చారు. ఎనీవే, ఈరోజు ఈ సినిమా గురించి మాట్లాడే ముందు శోభా మేడం గారి దగ్గర ఒకటి మీరు గమనించరో లేదు, ఇట్ విల్ బీ ఏ హిట్, యూ విల్ బీ ఏ హిట్, ఇట్ విల్ బీ ఏ హిట్ అన్నారు. అది కావాలండి. మనం ఒక విషయాన్ని మనం 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు చేస్తే అది ఖచ్చితంగా జరుగుతాయి. వైబ్రేషన్ అనేది మనం తీసుకుని రావాలి. ఇప్పుడు అది చాలా ముఖ్యం. ఏదేదో మాట్లాడడం అదంతా ఓకే, బట్ అది నాకు బాగా నచ్చింది. సో మనం కూడా ఏంటంటే ఒక మంత్రలాగా మనం సముద్ర, ఎందుకంటే సముద్ర నాకు ఐ థింక్ ఐ నో హిమ్ సిన్స్ 30-35 years. ఐ సీన్ హిమ్ ఫ్రమ్ ద బిగినింగ్ స్టేజ్ అండి. ఇందాక అచంటి గోపి గారు చెప్పారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారండి. ఆయన ఎన్ని కష్టాల్లో ఉన్నారని మనకు తెలియదు. ఎవరిని చూసినా, ఎంతసేపు పనిచేసినా, మా యూనిట్లో పనిచేసినప్పుడు మేమంతా యూజ్ టు వర్క్ ఫర్ 18-20 hours, అగైన్ కమ్ బ్యాక్. దిస్ గై యూజ్ టు ఆల్వేస్ కీప్ లాఫింగ్, not feeling drowsy or giving that excuse. So much of energy and power वो ऊपर से उसको दिया है. So that is first very important అండి. ఇప్పుడు మనం పనిచేసేటప్పుడు ఇది ఒక గాడ్ గిఫ్ట్ అండి. సినిమా ఫీల్డ్లో రావడం అనేది ఒక గాడ్ గిఫ్ట్. అందరికీ చాలామంది ఆర్టిస్టులు ఉంటారు, చాలామంది టెక్నీషియన్స్ ఉంటారు, చాలామంది వర్కర్స్ ఉంటారండి. బట్ వచ్చి పని చేయడానికి అదృష్టం ఉంటే తప్ప అది పెద్ద క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్, పెద్ద పొజిషన్ కాదు. అసలు ఆ ఇండస్ట్రీకి వచ్చి డైలీ మనం ఇడ్లీ సాంబార్ అవన్నీ తినడానికి అదృష్టం ఉండాలి. ఫస్ట్ అది పాయింట్. అది రెండవది, సక్సెస్ అనేది అప్స్ అండ్ డౌన్స్ అన్నీ కామన్ అండి. ఇది మనం ఎప్పుడు కొంచెం చూసుకుంటాలి. ఎందుకంటే కొన్నిసార్లు నిజం చెప్పాలంటే చాలా ట్రాష్ పిక్చర్ ఒక రోజు కూడా ఆడుతున్నది 100 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి, 100 రోజులు ఆడుతున్న సినిమా ఒక రోజు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను. సో అది వేరే విషయం. బట్ పని చేసేటప్పుడు మనం సెలెక్ట్ చేసేటప్పుడు ఒక మంచి సబ్జెక్టు,
సబ్జెక్ట్లో బోరింగ్ లేదు. ఎవ్రీ సీన్ ఈజ్ ఇంట్రెస్టింగ్, ఎవ్రీ సీన్లో ఓ ట్విస్ట్ ఉంది. కమర్షియల్, యాక్షన్, సాంగ్స్, కామెడీ ఇదంతా ఉందా లేదా? ఇప్పుడు కష్టాలతో సినిమా తీసానండి అని చెప్తే ఎవడికి అవసరం? అది ఎవడు తీయమన్నారు? నువ్వు కష్టాలతో తీస్తావో నష్టాలతో తీస్తావో సినిమానే. సో మూవీ హ్యాస్ టు హ్యావ్ ఆల్ ది కలర్. సముద్ర మైక్. సో అట్లా నాకు డెఫినెట్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఈ సినిమాలో ఏమీ చూడలేదండి, చూడకుండానే చెప్తున్నాను. సముద్ర ఏం చేసి ఉంటాడు నాకు తెలుసు, ఆయన కెపాసిటీ నాకు తెలుసు. ఆయన ఒక సీన్ ఇప్పుడు మేము వర్క్ చేసినప్పుడంతా డిస్కస్ సర్టన్ సీన్స్, ఇలా ఉంది అలా ఉంది ఇలా ఉంది, ప్రతిదీ చాలా జాగ్రత్తలో ఆయన తీసే ఉంటారు. అండ్ ఈ పిక్చర్కి వచ్చేటప్పుడు ఫస్ట్ జనరల్గా అండి సినిమాకి ఓపెనింగ్స్ అంటే దే ఆర్ న్యూ పీపుల్ కాబట్టి దే నీడ్ ఓపెనింగ్స్ అండి. చాలా కొత్త వాళ్ళతో నేను వెళ్తుంటాను చేస్తుంటాను. ఫస్ట్ పోస్టర్ హ్యాస్ టు బీ అట్రాక్టివ్. అసలు అట్రాక్టివ్ అంటే ఐ డోంట్ మీన్ కలర్ఫుల్ కాదండి, హీరోయిన్ ముందు అందంగా ఉండాలి. అది ఫస్ట్ ఇక్కడ ఉంది. సైలెంట్గా దొంగ నువ్వు కొట్టేసావు, మంచి అందమైన ఒక హీరో, అందమైన ఒక హీరోయిన్. సైడ్ ఈ కాట్ హోల్డ్ ఆఫ్ गुड लुकिंग हीरोइन वो पोस्टर के लिए बहुत ज़रूरत है. एवरी वीक उतना पिक्चर रिलीज हो रहा है, लेकिन पोस्टर में अट्रैक्टिव क्या है? पहले द हीरो एंड द हीरोइन. So that is the first thing. Next is the title. వరదరాజ గోవింద. సో మెనీ పీపుల్ దీంట్లో అంటే రకరకమైన ఏదో అనుకుంటారు, అలా ఉంటుంది ఇలా ఉంటుంది, అలాగే ఉండాలి, అలా ఉంటేనే వాళ్ళు థియేటర్కి వస్తారు. థియేటర్ తీసుకొని రావడం అనేది ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. వారంలో ఫ్రైడే, థర్స్డే, సాటర్డే సినిమాలు ఉన్నాయి. సో జనాలు కన్ఫ్యూజన్, ఏ సినిమాకి వెళ్ళాలి ఏంటి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అన్ని సినిమాలకు వెళ్ళలేరు. సో వాళ్ళనే ఒక క్యాల్కులేషన్, ఓ టీజర్ ఇవన్నీ చూసి వస్తారు. సో ఆ విషయంలో డెఫినెట్గా ఈ సినిమా ఒక పెద్ద హిట్, సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరూ ఆశీర్వాదాలు. అండ్ ఇందాక సముద్ర నిన్న అడిగాను సముద్ర చీఫ్ గెస్ట్ ఎవరైనా పొలిటికల్ వాళ్ళు వస్తున్నారా? ఎందుకంటే పొలిటికల్ వచ్చి నేను వెయిటింగ్ పెట్టకూడదు కదా, నేను రాకుండా ఉంటే బెటర్ ఉంటే. సార్ ఎవ్వరిని పిలవట్లేదు సార్, అంతా మా డైరెక్టర్ గ్యాంగే వస్తుంది అన్నాడు. సో డైరెక్టర్స్ మొత్తం చాలామంది వచ్చినారు అందరూ. సో చాలా హ్యాపీ, ఎందుకంటే ఆయన మీద ఉన్న అభిమానం, ప్రేమతో మీరు వచ్చారు. ఇది చాలా అవసరం మనకి. కంటిన్యూటీ, ఈ రిలేషన్షిప్ కంటిన్యూటీ అనేది చాలా అవసరం. అండ్ టెక్నీషియన్స్ అందరూ సముద్ర అంటే దే లవ్ హిమ్. సో ఏం అసలు చిరాకు ఉండదు. మా మేకప్, భాష అన్నీ నాకు తెలుసు. ఎప్పుడు మీ గురించి మీ టోటల్ అంటే సిబిఐ వరకు భాష చేస్తాడు, ఏం జరుగుతుంది అన్నీ నాకు వచ్చేస్తుంటాయి. సో అంత ప్రేమ మీ మీద, అంటే దే లవ్ యూ సో మచ్. అంటే ఎక్కడైనా సముద్ర షూటింగ్ ఏం జరుగుతుంది వీళ్ళ గురించి అన్నీ చెప్పాడు, హీరోయిన్ గురించి అన్నీ. సో అట్లా అందరికీ ఏంటంటే ఆయన మీద ఒక ప్రేమ ఉందండి. ఓకే, బట్ ఇప్పుడు ప్రేమతో పాటు మీ ఆశీర్వాదాలు ఇది చాలా అవసరం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాకు మేడం గారు చెప్పినట్టు హిట్ అవ్వాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో సముద్ర లాంటి డైరెక్టర్స్ ఉండడం చాలా అవసరం అండి. అంటే అందరూ, అంటే మీ ఫ్రెండ్స్తో పాటు నేను చెప్తున్నాను. అంటే కొంచెం మరీ ఓల్డ్ కాదు వాళ్ళు, మరీ న్యూ కాదు, వాళ్ళు ఇన్ బిట్వీన్ ఉన్నారు. బట్ దే నో ద ప్రాబ్లమ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండి. ప్రొడ్యూసర్ ఎంత డబ్బు పెడుతున్నాడు, మనం ఈరోజు అవుట్పుట్ ఏమి ఇవ్వాలి, ఓ సీన్ కుదరకపోతే ఏం చేయాలి, ఓ ఆర్టిస్ట్ రాకపోతే ఏం చేయాలి, వర్షం వచ్చిందంటే ఏం చేయాలి, ఇవన్నీ ఆ స్కూల్ నుంచి వచ్చినవాడు. నాకు తెలిసిన ఈ గ్రూప్ అంతా ఏంటంటే ఆ స్కూల్ నుంచి వచ్చినవాడు. ఇంకా మా శరత్ గారితో వర్క్ చేసి అలవాటు. వాళ్ళు రాలేదంటే ఇది పెట్టు, వర్షం వచ్చిందంటే ఇది చెయ్యి, అట్లా అలవాటు. ఇది చాలా అవసరం. ఈజ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. అండ్ సేమ్ ఇప్పుడు చూడండి, దే ఆర్ ఆల్ న్యూ పీపుల్. వాళ్ళే ఆయన గురించి చెప్తున్నారు. అండ్ మనం వచ్చిందే కష్టపడ్డానికండి. నేను చాలా కష్టంతో వర్క్ చేస్తున్నామండి. ఎందుకు చెప్పాలి, ఎందుకు వస్తావు నువ్వు, ఎవడు రమ్మన్నారు? కష్టమే, ప్రతి పని కష్టమే. ఏ పని ఈజీగా ఉందండి? నవ్వుతూ, అది ఒక పెద్ద అడ్వాంటేజ్. ఆ నవ్వును చూసారా ఆయన ఫేస్లో, అది చాలా పెద్ద గాడ్ గిఫ్ట్. అది కొందరికి ఎంత చేయండి అలాగే ఉంటారు. మీరు రోజుకి 6 సీన్లు చేయండి, అప్పుడు కూడా అలా ఉంటారు. అలా కాకుండా అది గాడ్ గిఫ్ట్. అది అందరినీ ఆయన ఆ నవ్వుతో ఆయన చేయించుకుంటారు. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, అందరూ ప్రొడ్యూసర్స్ బాగా డబ్బు రావాలి, డిస్ట్రిబ్యూటర్స్ బాగా డబ్బు రావాలి, వాళ్ళకు కూడా బాగా బిజీ అవ్వాలి. అండ్ ఇందాక యూ వర్ టెలింగ్ అబౌట్ హౌ వీ సౌత్ వర్క్ ఓవర్ హియర్. దిస్ ఈజ్ వెరీ కామన్. వాట్ వీ వర్క్ ఇస్ వెరీ కామన్.
I'm used to working everything. But here what I want to tell is, the connection between the South and the North happens only in movies. Nobody else can connect, because there is always a difference between the South, North, East and West. That can be only cleared and joined by films, and that too by our South films. I am very proudly telling, we don't look into any caste, community, tradition. We only look into talent. Agar aapka talent acha hai, you are invited here. Your looks are good, the rest will be taken care. We are, mainly looking at that angle. So इस angle में अभी already we have passed. मतलब बाहुबली, RRR, वो सब पूरा हो गया. And today South का pictures all over the world is being, appreciated. So I feel proud, because not only that, but the relationship. हम सब, we are all Indians. That is very important, ना? हम भारत देश का लोग हैं, बाहर का नहीं है. That feel has to come. Kashmir to Kanyakumari, we are all one. That is possible by films. That is one thing. And సుధాకర్ గారు, అంటే మీరు వచ్చారని చెప్పట్లేదు, నిన్న మీరు చాలా గుర్తుకొచ్చారు. ఎలా గుర్తుకొచ్చారు చెప్పనా? నిన్న ఇళయరాజా నైట్ జరిగింది. ఇళయరాజా వాజ్ హియర్ అండ్ చరణ్ వాజ్ దేర్. సో చరణ్ గారు పాడుతున్నప్పుడు బాలుగారు గుర్తు వచ్చింది, నా పాత రోజులు గుర్తు వచ్చింది. బాలుగారు నాకు తమిళ్లో ఉన్నప్పుడు, అండ్ రాజా గారిది ఇది, అండ్ దే హ్యాడ్ ఎ మిక్స్ ఆఫ్ సితారా లాస్ట్లో. అన్ని పల్లవి చరణం అన్ని సాంగ్స్లో పాడినప్పుడు నాకు టుక్ మీ బ్యాక్ సితారా మూవీ. ఆ సాంగ్ వచ్చేటప్పటికి మీ జిలిబిలి పలుకున అది వచ్చేటప్పుడు అంతా ఆ షార్ట్స్ అది. సో నిజంగానే మీరు గుర్తుకొచ్చారు, ఏదో మీరు ఉన్నారని చెప్పి నేను చెప్పట్లేదు. ఓకే, సో ఎనీవే అండి, ఫ్రెండ్ చలపతి ఈజ్ దేర్, ఆల్ ఆఫ్ యూ, మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మేడం గారు చెప్పినట్టు మీ హెల్ప్ కూడా కావాలి. ఇలాంటి కొత్త ఆర్టిస్టుల్ని ఇంకా ప్రమోట్ చేయాలి. సో సినిమా బాగుంటుంది. సో అందరిది సహకారం కావాలి, అందరిది ఆశీర్వాదం కావాలి. సో ఈరోజు నాకు సముద్రాకు వచ్చి నేను నా ఫీలింగ్స్, నా బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లేటుగా వచ్చి ఇంత టైం తీసుకున్నందుకు క్షమించండి. ఆల్ ది బెస్ట్ సముద్ర, టు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అండ్ ఎవ్రీబడి. గుడ్ లక్, గాడ్ బ్లెస్, జై హింద్. థ్యాంక్ యూ సుమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వన్ పిక్చర్ అండి, వన్ ఫోటో ఆప్ అందరితో కలిసి ఒకసారి. ఎస్, బేసిక్గా హిందీనే. ఓకే, ఓకే. ఆఫ్టర్ దిస్ పిక్చర్ అండ్ మహేష్ గారు, త్రినాథ్ గారు కలిసి సముద్ర గారికి ఒక మొమెంటో ఏదో ప్రెజెంటేషన్ ఉంది. సో యా, ఇచ్చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఆఫ్టర్ దిస్ పిక్చర్ మహేష్ గారు ఒక్క నిమిషం హోల్డ్ ఆన్. డన్. యా, మహేష్ గారు అండ్ త్రినాథ్ గారు ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఇక్కడికి విచ్చేసిన ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, గెస్ట్లకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇందాక సముద్ర గారు చెప్పారు ఆగస్టులో వస్తుంది వరదరాజ గోవిందం అని చెప్పి. సో వెయిట్ చేద్దాము. అండ్ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా ఇది బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వాలి. అధినేత లాగా, సింహరాశి లాగా, ఎవడైతే నాకేంటి లాగా ఇలా ఒక అద్భుతమైన సక్సెస్ని ఇవ్వాలి ఈ చిత్రం అని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ రవి, జంగు అండ్ అలాగే ప్రీతి, కొంగనాకి మరొకసారి కంగ్రాచులేషన్స్. అండ్ టీం అందరికీ కూడా